హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. మేము రమాప్రభ, శరత్ బాబు, కొంచెం నాకు క్లోజ్ శరత్, వీళ్ళందరూ నేను శరత్ బాబు, రమాప్రభ డ్రామాలు వేసాం తెలుగులో. రవీంద్ర భారతిలో ఒక షో కూడా వేసాం, తర్వాత వేసాం. అంటే శరత్ హీరో అయ్యి అప్పుడు బిజీగా లేడు, వేషాలు లేవు. ఓకే. సో రమాప్రభ అప్పుడు ఆ రోజుల్లో ఆమె ఒక ట్రూప్ పెట్టి ఏదంటే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ నాతో వచ్చేవాడు కూడా. అలా రాజేంద్ర ప్రసాద్ ఆ ఫ్యామిలీతో లింక్ అయ్యి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అతను టేక్ ఆఫ్ అయింది కెరీర్. ఆయన అంత మిగతా వాళ్ళు అందరూ ట్రై చేస్తుంటారు. అంటే నేను గొప్పగా చెప్పుకోవడం లేదు, నేను వెళ్ళలేదు అనే పాయింట్. ఓకే, నేను అంతే. ఇప్పుడు శరత్ బాబు గారు, రమాప్రభ గారు ఎక్కడ కనెక్ట్ అయ్యారు అసలు? ఎవరికి ప్రపోజ్ చేశారు? చాలా ఇయర్స్ గ్యాప్ కూడా ఉంది వాళ్ళు. అంటే నేను వాళ్ళని కలిసేటప్పటికే వాళ్ళిద్దరు భార్యాభర్తలు. ఓకే. నాకు వాళ్ళు తెలిసేటప్పటికే దేవరావు. కాబట్టి వాళ్ళు ఎక్కడయ్యారు, ఏమయ్యారు అనేది నాకు డీటెయిల్స్ తెలియదు. వాళ్ళు విడిపోయే స్టేజ్లో కూడా నాకు పెద్ద కాంటాక్ట్ లేదు. విడిపోయేటప్పుడు కూడా విడిపోతున్నారని తెలుసు, విడిపోయారని తెలుసు. తర్వాత శరత్ను కలిశాను. తర్వాత శరత్ ఆయన లైఫ్ లో ఇంకొక ఆమె రావడం అన్నీ తెలుసు. కానీ ఆమె కూడా పోయింది కదా. ఆమె కూడా కారణాలు మనం ఎందుకు కొన్ని విషయాలు మనం ఎవరి గురించి అనకూడదు. పైగా శరత్ లేడు, వెళ్ళిపోయాడు కాబట్టి. కానీ శరత్ గారికి ఎటువంటి వారసులు లేరు. ఇప్పుడు ఆయన ఆస్తుల కోసం చాలా గొడవలే జరుగుతున్నాయి. నీకు నాకు అని ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయనకి ఇక్కడ కూడా ఉంది. మా ఇంటి దగ్గర ఇక్కడ ఈ పక్కనే ఉంది మంచి ఆస్తి కూడా ఒకటి. లేబర్స్ ఎక్కడ ఉన్నాయో బినామీలకు కొంత రాశారు అని చెప్తుంటారు. లేదండి, శరత్ చాలా పద్ధతి అయిన వ్యక్తి. అలా అంతా ఏముండవు. ఇప్పుడు ఆయన పోయాడు కాబట్టి ఉన్న వారసులు ఆయనకి ఏదో బ్రదర్స్ ఉన్నారు, ఏదో పిల్లవాడిని పెంచుకుని ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు చేసుకుంటున్న ఇష్యూ అయ్యి వచ్చే గానీ శరత్ వరకు ఈజ్ అ జెంటిల్మెన్. తను చాలా పద్ధతి అయిన వాడు. సో తను మనం ఏమి చేయలేం. ఆయన ఆస్తి కోసం వీళ్ళు కొట్టుకుంటున్నారంటే వీళ్ళ తప్పు. సో ప్రాపర్టీస్ అయితే బాగా చెన్నైలో 500 కోట్లు ఉన్నాయని చెప్పండి. శరత్ రన్నింగ్ లోనే ఉన్నాడు.